హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 9th వీక్ నామినేషన్స్ని ప్రారంభించేశాడు బిగ్ బాస్. ఈ వారం మరోసారి ఓపెన్ నామినేషన్స్తో బిగ్ బాస్ హౌస్లో రచ్చ చేయించేశాడు కంటెస్టెంట్స్తో బిగ్ బాస్. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేసి నామినేషన్కి తగ్గ సరైన రీజన్స్ చెప్పాలి అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఇందులో భాగంగా భరణి నామినేషన్ టైం రాగానే అనూహ్యంగా ఇమ్మాన్యుయల్ని నామినేట్ అయితే చేశాడు. గత వారం ఇమ్మాన్యుయల్ భరణి తరపున ప్రాణం పెట్టి టాస్కుల్లో ఆడి భరణి టెంపరీ హౌస్మేట్ నుంచి పర్మనెంట్ హౌస్మేట్ అవ్వడానికి శతవిధాల ప్రయత్నం అయితే చేశాడు. అయితే ఈ వారం అనూహ్యంగా భరణి ఇమ్మాన్యుయల్ని నామినేట్ చేయడం అయితే ఇక్కడ అస్సలు ఊహించదగ్గంది కాదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా భరణి ఈరోజు హౌస్లో ఉన్నాడు అంటే దానికి పరోక్ష ప్రత్యక్ష కారణం ఇమ్మాన్యుయల్. కానీ అవేమీ పట్టించుకోకుండా భరణి ఇమ్మాన్యుయల్ని అయితే నామినేట్ చేశాడు. ఇది ఇమ్మాన్యుయల్కి కూడా షాక్కి గురి చేసిందని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత రీజన్గా మాట్లాడుతూ, చూడు ఇమ్మాన్యుయల్, నువ్వు నీ గేమ్ పరంగా నాకు సహాయం చేశావు, దానికి నేను ఎల్లప్పుడూ కూడా నీకు కృతజ్ఞుడై ఉంటాను. కానీ నువ్వు గత వారం తనూజాకి స్టాండ్ తీసుకోకుండా తనూజాపై నామినేషన్స్లో ఇష్టం వచ్చిన కామెంట్ చేసి దివ్యకి సపోర్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో అది నాకు నచ్చలేదు అంటూ భరణి చెప్పిన రీజన్ అయితే ఇమ్మాన్యుయల్కి మరింత కోపం తెచ్చింది. అన్న, అది మా ఇద్దరి మధ్య ఇష్యూ. నేను తనూజాకి సపోర్ట్ చేస్తానా, దివ్యకి సపోర్ట్ చేస్తానా, మరెవరికి సపోర్ట్ చేస్తానా అన్నది నా పర్సనల్ ఒపీనియన్. మా ఇద్దరి మధ్య ముందు వారంలో గొడవ జరిగింది. నేను అన్నిసార్లు తనూజాకి హెల్ప్ చేసినా కూడా ఆ కృతజ్ఞతా భావం లేకుండా నువ్వు అసలు నాకు ఎందులో హెల్ప్ చేశావు అన్నది అది నాకు కొంచెం హర్టింగ్గా అనిపించింది. ఎలాగూ నేను హెల్ప్ చేసినా కూడా నా హెల్ప్ని తనూజ గుర్తించలేదు కాబట్టి నన్ను హెల్ప్ అడిగిన దివ్యకి సపోర్ట్ చేయాలని అనుకున్నాను. కెప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేసి చూపించాను, అంతే తప్ప మరేదో అనుకొని కాదు అంటూ ఇమ్మాన్యుయల్ అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. ఏదేమైనా కూడా నువ్వు తనూజాకి సపోర్ట్ ఇవ్వాల్సింది. ఎందుకంటే మొదటి నుంచి తనూజ కూడా నీకు సపోర్ట్గా ఉంటుంది కదా, నువ్వు కూడా తనూజాకి సపోర్ట్ ఇస్తావు అని అనుకున్నాను. అందుకే నేను దివ్యకి సపోర్ట్ చేస్తానని చెప్పాను. కానీ నువ్వు దివ్యకి సపోర్ట్ చేయడంతో అక్కడ దివ్య కెప్టెన్సీ రేస్లో ఒక అడుగు ముందుకేసి క్యాప్టెన్ అయ్యింది, తనూజ కెప్టెన్సీ టాస్క్లో ఓడిపోయింది అంటే నేను తనూజకి సపోర్ట్ చేయకుండా దివ్యకి సపోర్ట్ చేసింది అందుకే కదా. నాకు తనూజ అంటే ఇష్టం లేదు, ఆ టాస్క్లో నేను తనూజకి సపోర్ట్ చేయాలని కూడా అనుకోలేదు. మరి ఆ రీజన్ తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు నాకెందుకు నామినేట్ చేస్తున్నావో నాకు అవసరం లేదు. నాకు అస్సలు ఊహించడం కూడా కష్టంగా ఉంది. ఈ రీజన్ చెప్పి నువ్వు నన్ను నామినేట్ చేస్తావని అస్సలు అనుకోలేదన్నా. మరో ముఖ్యమైన అంశం, నువ్వు కనీసం ఒకరికి కూడా సపోర్ట్ చేయకుండా సేఫ్ గేమ్గా మధ్యలో నిలబడిపోయావు. నేనైనా ఒకరికి సపోర్ట్ చేశాను కదా అంటూ భరణిని కూడా ఇరికించే ప్రయత్నం చేయడంతో అది నేను వారితో మాట్లాడుతున్న సమయంలో పాట ఆగిపోయింది, లేకపోతే దివ్య స్టేజ్పై ఎక్కేవాడిని అంటూ భరణి మరోసారి పాత పాటే పాడేశాడని చెప్పాలి. మొత్తంగా గత వారం టెంపరీ హౌస్మేట్ నుంచి పర్మనెంట్ హౌస్మేట్ చేయడానికి ప్రాణాలు పెట్టి ఆడిన ఇమ్మాన్యుయల్ని భరణి నామినేట్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే భరణి ఈ సీజన్ విన్నర్గా నిలవాలి అనుకుంటే భరణి అని, ఇమ్మాన్యుయల్ ఈ సీజన్ విన్నర్గా నిలవాలి అనుకుంటే ఇమ్మాన్యుయల్ అని, మరెవరైనా మీ అభిమాన కంటెస్టెంట్స్ ఈ సీజన్ విన్నర్స్గా నిలవాలి అనుకుంటే వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ వీడియోకి లైక్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.